మచిలీపట్నంలో మంచినీటి సమస్య వచ్చిందంటే దానికి వైసీపీ చేతకానితనమే కారణమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించిన కొల్లు రవీంద్ర ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. నీటి ప్రణాళిక తెలియక గత వైసీపీ సర్కారు కృష్ణా డెల్టాను ఎడారి చేసిందని విమర్శించారు. మాజీ మంత్రి పేర్ని నాని ఈ రోజు కూడా తప్పు తెలుసుకోకుండా ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నామని కొల్లు రవీంద్ర అన్నారు. ఇలాంటి వాటర్ మ్యాన్ చేతకాక మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన పేర్ని నాని గారు ఎన్నో కౌరులు చెప్తాడు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఇచ్చేస్తామని కౌరులు చెప్పడం, లేదా ప్రతిపక్షాన్ని అపోజిషన్ తిట్టే కార్యక్రమాలు చేశారు గతంలో. ఇవాళ చూడండి, మరి వాటర్కి ఎందుకు ఇబ్బంది కలిగింది? కేవలం మీ చేతకాంతరం కదా. ఇవాళ ఇంకా మీరు పనికిరాని చెత్తవాగుడు వాగుతూ ఉన్నారు. ఇవాళ చక్కటి అభిప్రాయాలు చెప్పండి, డైరెక్షన్ మీరు మీ సలహాలు సూచనలు ఏమంటే చెప్పండి. అలా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి తప్ప ఇలాంటి మోసపూరితమైన మాటలు చెప్పడానికి అందుకే బుద్ధి చెప్పారు ప్రజలకి. సిగ్గుండేనా ఇప్పుడు కానీ జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మంచిది. వాళ్ళు చూడండి, బందర్లో ఎన్ని సమస్యలు ఉన్నాయి. రోడ్లు మెయిన్ రోడ్డుకు ఒంట్లో పోడ్చలేకపోయిన చేతకైన వ్యక్తి. దానికోసం ఒక ప్రణాళికాబద్ధంగా మొత్తం కూడా వాటర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా చేస్తున్నాం. అట్లాగే ప్రతి వారం మరి ముఖ్యంగా ప్రజా దర్బార్ నిర్వహించుకుని సమస్యలన్నీ కూడా తీసుకున్నాం. ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకుని వాళ్ళకి రెస్పాన్స్ చెప్పడం జరుగుతుంది. ఏం జరిగింది ఏంటని ఎక్కువగా టిట్కో వీళ్ళకి సంబంధించి దాని మీద ఒక కార్యక్రమాన్ని తీసుకోవాలి, స్టేట్ లెవెల్లో తీసుకోవాలి. దాని మీద కూడా డిస్కషన్ జరుగుతుంది. మరి నేను కూడా ఎందుకంటే ఇప్పుడు 2 డిపార్ట్మెంట్స్ కూడా అస్తవ్యస్తం చేశారు. దానివల్ల నేను ఎక్కువ టైం మరి గవర్నమెంట్లో ఉండి డిపార్ట్మెంట్ అంతా సెట్ చేసుకోవాల్సిన పని మీద కొద్దిగా నేను కొంత టైం ఎక్కువ పెట్టలేకపోతున్నాను. త్వరలోనే అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడం జరుగుతాయి. ఒక వారం 10 రోజులు అవన్నీ అయితే కాన్స్టిట్యున్సీలో ఆల్రెడీ నేను ఇక్కడ జరగాల్సినటువంటి కార్యక్రమాలను కూడా చేపిస్తున్నాం. ఇంకా దగ్గరుండి అన్ని కూడా దగ్గరుండి చేస్తాను. కలెక్టర్ గారికి ఆల్రెడీ ఆదేశించాం. మున్సిపాలిటీ డ్రైవ్ పెట్టి డివిజన్ల వారీగా డ్రైవ్ చేస్తూ మొత్తం క్లీనింగ్ స్టార్ట్ చేశారు. ఎక్కడ కూడా చెత్త చెదారం లేకుండా. ఇవాళ వర్షం పడింది, నిన్న పెద్ద వర్షం పడింది. కేవలం 1-2 గంటల్లో మొత్తం నీళ్ళు లాగిచ్చేస్తాం జరిగింది. ఎందుకంటే ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏంటంటే మన వాళ్ళు ఐడెంటిఫై చేశారు. షిల్ట్ తీస్తాం మొత్తం డ్రైనేజీల్లో 5 ఏళ్ళు షిల్ట్ని మురుగు